ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ ఉన్నటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లో 115వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం. ఈరోజు మనకు సమగ్ర జీవన శైలి ఫ్రైడే కాబట్టి సమగ్ర జీవన శైలి ఉంటుంది. అలాగే మెడిటేషన్ ఫస్ట్ మనము కొంచెంసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత సమగ్ర జీవన శైలి చెప్పుకుందామండి. ఫస్ట్ అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని మెడిటేషన్ లో కూర్చుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకుందామండి. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోవాలి. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. అలాగే కళ్ళు మూసేసుకుందాము. చక్కగా ఆనాపాన సతి ధ్యానాన్ని చేసుకుందామండి. శ్వాస మీద ధ్యాస. చక్కగా ఆనాపానసతి ధ్యానము. శ్వాస మీద ధ్యాస ఉంచుతాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము సరళంగా సహజంగా జరిగే శ్వాసనే గమనిస్తాము. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేద్దాము. గట్టిగా గాలి తీసుకునే పని కానీ గట్టిగా వదిలేది అవసరం లేదండి. సరళంగా సహజంగా మనం కూర్చున్నా, పడుకున్నా, నిల్చున్నా ఎలాంటి శ్వాస అయితే తీసుకుంటామో ఆ శ్వాసనే ఇక్కడ గమనిస్తాము. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఆలోచనలను పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మన శ్వాసే మనకు గురువు. చక్కగా శ్వాసను గమనిద్దాము.
మేడం సౌండ్ ఆగిపోయింది, మీరు కనిపించట్లేదు. మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కాళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు అరచేతులను చూసుకుందామండి. 2 కళ్ళు తెరుస్తాం. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇవాళ సమగ్ర జీవన శైలిలో నాగజ్యోతి మేడం గారు ఈ ఎండాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దాని ఉపయోగాలు గురించి చెప్పబోతున్నారండి. నమస్తే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. మనకు ఇంత విజ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, అలాగే రమణ మహర్షుల వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకు ఇంత మంచి సెక్షన్ అందిస్తున్న రంగనా సార గారికి, అలాగే జనతా మేడం గారికి ఆత్మ నమస్కారాలు. మనకు వేసవ కాలంలో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే ఇప్పుడు ఈ సీజన్ లోనే దొరికే వాటి గురించి చెప్పుకుందాం. ముందుగా చెప్పుకునే వాటి గురించి ఒకటి తాటి ముంజులు. అవి మనకు వేసవకాలంలో దేవుడు ప్రసాదించిన ఒక వరంగా భావించవచ్చండి. తాటి ముంజుల కోసం మనం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి ఆ కాలం ఇప్పుడు వచ్చేసింది. వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. తాటి ముంజుల్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. వేసవిలో డీహైడ్రేషన్ అయ్యే వాళ్ళకు తాటి ముంజలు తినడం వల్ల హైడ్రేట్ అవుతుంది. తాటి ముంజలలో A, C, P7 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మనకు శరీర బరువును తగ్గించడానికి కూడా తాటి ముంజలు చాలా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది. ఇవి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. వేడి చేసిన వారు తాటి ముంజలు తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. తాటి ముంజలలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. ట్యూమర్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రోకెమికల్స్, ఆందోసైనిన్ అనే లాంటి వాటిని నిర్మూలిస్తుంది. అలాగే ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా కాలిన గాయాలకు పూతగా కూడా తాటి ముంజల్ని వాడతారండి. ఫేస్ గ్లో రావడానికి కూడా తాటి ముంజలు వాడవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా వాంతులు అవుతూ ఉంటాయి. అటువంటి టైంలో తాటి ముంజలు తినడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిలో కెమికల్ లేని ఆహారం తాటి ముంజలు. మనకు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా ఎండాకాలంలో ఎండ వల్ల సహజంగా వచ్చే విరోచనాలు, అలసట, నీరసం, వాంతులు వాటి వల్ల తాటి ముంజలు తినడం వల్ల తగ్గుముఖం. అదేవిధంగా ఇవి తాటి ముంజలు అయ్యాక తాటి కాయలు కూడా వస్తాయండి. వాటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. తాటికాయలతో గారెలు చేస్తారు, అవి రొట్టెల కింద కూడా వేసుకుంటారు. వాటి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సీజన్ లో దొరికే ఇంకొక పండు నేరేడు. నేరేడు పళ్ళు కూడా పుష్కలంగా జరుగుతాయండి. ఇప్పుడు ఈ సీజన్ లోనే దొరుకుతాయి అవి కూడా. నేరేడు పండులో కూడా విటమిన్ A, C మరియు కాల్షియం, ఇనుము, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజ్, ప్రోటీన్లు,
కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది నేరేడు తినడం వల్ల. మెదడు మరియు గుండె సంబంధిత వ్యాధుల నుండి బారిన పడకుండా రక్షిస్తుంది. చర్మం మీద వచ్చే ముడతలను, మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అదేవిధంగా రక్తహీనత మరియు రక్తపోటును కూడా ఈ నేరేడు పండు తినడం వల్ల నివారించుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి వాటిని రాకుండా ఈ నేరేడు పండు సహాయపడుతుంది. దంత సమస్యలను కూడా నివారిస్తుంది. వృద్ధాప్యపు త్వరగా రాకుండా చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా నేరేడు పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే నేరేడు గింజల్లో కూడా అన్ని ఉపయోగాలు ఉన్నాయండి. నేరేడు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది, ఆకలిని నియంత్రిస్తుంది, బరువును తగ్గించడంలో కూడా ఈ నేరేడు గింజలు ఉపయోగపడతాయి. చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులో ఉండే జాంబోసైన్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. అదేవిధంగా ఈ నేరేడు గింజలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. మనకు ఈ నేరేడు, తాటి ముంజలు ఈ కాలంలోనే దొరుకుతాయి కాబట్టి దొరికినంతగా పుష్కలంగా తీసుకోవచ్చండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్స్. ఎండాకాలంలో మేడం చెప్పినటువంటి ఫాలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ముద్రాస్ గురించి తెలుసుకున్నాము. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉంది మేడం. ముద్రాస్ తెలుసుకుందామండి. ఇవి దండ ముద్రలు. ఈ దండ ముద్రలు ఎలా ఎలా పనిచేస్తాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అని వాటి గురించి తెలుసుకుందాము. ఏదమ్మా మీరు ఇక్కడ పెట్టావు ఇట్లా నువ్వు చూసుకునేటప్పుడు పెట్టాలి, మళ్ళీ తీసి మళ్ళీ అప్పుడు పెట్టుకోవాలి. దండ ముద్రలండి. ఈ దండ ముద్రలు అనేటివి 3 రకాలుగా ఉన్నాయన్నమాట. ఊర్ధ్వముఖ ముద్ర అనేది, రెండోది వచ్చేసి అధోముఖ ముద్ర, అలాగే మూడోది మేరుదండ ముద్ర. ఈ ఊర్ధ్వముఖ ముద్ర అంటే ఎలా చేసుకోవాలి? ఇది పద్మాసనము లేదా సుఖాసనము లేదా కుర్చీలో ఎలా అయినా సరే కూర్చొని కుడి చేతిని పిడికిలి బిగించి బొటనవేలు తిన్నగా పైకి చూస్తున్నట్టు ఉంచిన ఈ ముద్ర ఏర్పడను. దీన్ని జ్ఞాన ముద్ర అంటారు. ఇలా అండి, ఇలా పెట్టుకోవడం. మోకాలిపై ఉంచి అరచేయి ఆకాశం వైపు ఉంచవలను. ఓకేనా? ఇలా దీన్ని మనము జ్ఞాన ముద్ర అంటామండి. ఇది ఒక రకము. ఇంకొకటి ఊర్ధ్వముఖ మేరుదండ ముద్ర. ఇది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఈ చేతులు ఇలా బిగించుకొని ఇలా ఇటువైపుకు బయట వైపుకు పెట్టుకోవాలి. ఇలా బయట వైపు పెట్టుకొని ఇలా చేతులు మోచేతుల మీద పెట్టుకోవడం. 2 చేతులు మోకాళ్ళపై అరచేతులపైకి ఉంచి వేళ్ళన్ని తిన్నగా తెరచి ఉంచవాలి. అంటే ఏది ఇవి నెమ్మదిగా వేళ్ళన్ని మూసి ఇలా
బొటన వేలు మాత్రం తెరచి ఉంచి ఇరుపక్కల బయటకి చూపుతూ ఉంచిన ఈ ముద్ర ఏర్పడును. దీన్ని ఊర్ధ్వముఖ మేరుదండ ముద్ర అంటారన్నమాట. ఇంకొకటి వచ్చేసి అధోముఖ మేరుదండ ముద్ర. చూడండి ఇలా. దీన్ని ఎలా చేయాలో చెప్తున్నారు. 2 చేతులు మోకాళ్ళపై, అరచేతులు కిందికి ఉంచి వేళ్ళన్నీ తిన్నగా తెరచి ఉంచబడను. నెమ్మదిగా వేళ్ళన్నీ మూసి బొటన వేలు మాత్రము తెరచి ఉంచి ఇరుపక్కల పరస్పరం చూపుతూ ఉంచిన ఈ ముద్ర ఏర్పడును. ఫస్ట్ ఇలా పెట్టుకొని నెమ్మదిగా క్లోజ్ చేసుకొని ఇలా 2 కూడా ఇలా ఒకదానికొకటి చక్కగా ఇలా పెట్టుకోవడం. ఇది అధోముఖ మేరుదండ ముద్ర అంటారండి. 3వది మేరుదండ ముద్ర. ఇది ఎలా ఉంటుంది అంటే 2 చేతులు మోకాళ్ళపై, అరచేతులు పరస్పరం ఎదురుగా అంటే ఇలా ఉంచి వేళ్ళన్ని తిన్నగా తెరచి ఉంచవాలి. నెమ్మదిగా వేళ్ళన్ని మూసి బొటన వేలు మాత్రం తెరచి పైకి చూపుతూ ఉంచిన ఈ ముద్ర ఏర్పడును. ఇలా ఇలా పెట్టుకోవాలి 2 చేతులు. ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. వీటిని ఎంతసేపు ఉంచాలి అంటే ఈ ముద్రలో ప్రతి దశను 1 నిమిషం పాటు దీర్ఘ శ్వాస తీసుకుంటూ సాధన చేయవాలి. 1 నిమిషమేనండి. ఓకే. దీనికి ఇతర పేర్లు ఏమున్నాయి అంటే దండ ముద్ర, శిఖమణి ముద్ర, మేరుదండ ముద్ర. పూజలలో దీన్నైతే ప్రతిమ ముద్ర అని, నారసింహ ముద్ర అని అందరు. మొదటి దశను నియామ ముద్ర అని కూడా అందరు. ప్రయోజనాలు: ఈ ముద్రను సాధన చేసిన నాడీ మండలానికి సంబంధించిన రుగ్మతలు తొలగించును. వెన్ను గట్టిపడును అంటే వెన్నుపూస స్ట్రాంగ్ అవుతుంది. వెన్ను మరియు నడుము నొప్పులను తగ్గించును. బ్యాక్ పెయిన్ అనేది కూడా బాగా తగ్గిస్తుంది. ఈ ముద్ర సాధన చేసిన వెన్నులో కొన్ని భాగాలలో ప్రాణవాయువు నింపబడి ఆరోగ్యవంతులగురు. ఈ ముద్రను ఓంకారము జపముతో పాటు సాధన చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ 3 దశలను దీర్ఘ శ్వాసాభ్యాసంతో సాధన చేసి శ్వాసపై ధ్యాస ఉంచిన ఆ ప్రదేశంలో ప్రాణశక్తి వృద్ధి అగును. ఈ ముద్ర చేసేంతసేపు శ్వాస మీద ధ్యాస ఉంచితే అద్భుతంగా ఉంటుందంట ప్రాణశక్తి అనేది. బొటన వేలు తిన్నగా తెరచి దండ ముద్రలో ఉంచిన వెన్ను సంబంధ వ్యాధులు నయమగును. ఇలా చేయడం వల్ల దండ ముద్రలో ఉంచినప్పుడు వెన్ను సంబంధ వ్యాధులు ఏవైతే ఉన్నాయో బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయంట. ఆక్యుప్రెషర్ లేదా రిఫ్లెక్సాలజీలో ప్రకారము వెన్నుకు బొటన వేలుకు సంబంధం కలదు. ఈ ఆక్యుప్రెషర్ నుంచి కానీ లేదంటే రిఫ్లెక్సాలజీ అనే దాంట్లో కూడా మనకు ఈ బొటన వేలు ద్వారా మనకు వెన్నుపూసకు సంబంధం ఉందండి. మొదటి దశ ఊర్ధ్వముఖ మేరుదండ ముద్రలో ప్రాణశక్తి ఛాతీ పై భాగంలో మెడ వద్ద నింపబడును. అంటే ఛాతీకి పై భాగంలో ఈ భాగంలో ఉంటుందంట మొదటి ముద్ర ద్వారా. కావున ఇది సర్వికల్ సంబంధించిన రుగ్మతలకు చాలా మంచిది. సర్వికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటికి ఇది బాగా పనిచేస్తుందండి. రెండో దశ అధోముఖ మేరుదండ ముద్ర. ఇది శ్వాసను ఛాతీ కింది భాగంలో అంటే పొత్తి కడుపు వెనుక నింపి అక్కడ ప్రాణశక్తి వృద్ధి చేయను. అంటే ఛాతీకి కింది భాగంలో. ఈ ముద్ర సాధన చేసిన మూలాధార చక్రము ప్రభావితమవుతుంది. అలాగే నరాలకు శక్తినిచ్చును. కావున ఇది లుంబార్ సమస్యలకు మంచిది. అంటే కింది భాగం మూలాధార చక్రంకి ఏదైతే సమస్యలు ఉంటాయో దానికి ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఇది అధోముఖ మేరుదండ ముద్ర. మూడో దశ మేరుదండ ముద్ర. ఈ ముద్ర సాధన చేసిన శ్వాస ఛాతీలో మధ్య భాగమున నింపబడి ఉంటుంది. అంటే ఛాతీ మధ్య భాగంలో శ్వాస అనేది అక్కడ ఉంటుందంట. ఛాతీకి మధ్యన
వెన్నులో ఆ భాగంపై ప్రాణశక్తి పెరుగును. తద్వారా వెన్నులో థొరాసిక్ సంబంధ భాగాలను ప్రభావితం చేయును. శరీరంలో ఒకవైపు వెన్నునొప్పి ఉన్న, ఉదాహరణకు కుడివైపు వెన్నునొప్పి ఉంటే కుడి చేతిని ఈ ముద్రలో ఉంచవలను. ఎడమ చేతిలో ప్రాణాయామము చేయవలను. అంటే కుడి చేతిలో ముద్రను ఉంచి ఎడమ చేతిలో ప్రాణాయామం చేయవలను. లేదా ఎడమ చేతిని జ్ఞాన ముద్రలో ఉంచి దీర్ఘ శ్వాస అభ్యాసం చేయవచ్చు. ఎడమ చేతిని జ్ఞాన ముద్ర ఉంచి కుడి చేతిలో ఇలా ఈ ముద్రను పెట్టుకొని మనకి ఏ భాగంలో పెయిన్ ఉంటే ఆ భాగంలో ఇలా ముద్ర పెట్టుకోవడము. తర్వాత ఇంకో చేతిలో ఇలా జ్ఞాన ముద్ర పెట్టుకో. ఇప్పుడు ఎడమ వైపు ఉంది అంటే ఎడమ చేతి పెట్టుకోవడం, జ్ఞాన ముద్ర పెట్టుకోవడం. ఇదన్నమాట మనకు దండ ముద్రలు. ఒకటేమో జ్ఞాన ముద్ర, రెండోదేమో ఊర్ధ్వముఖము ఇలా, మూడోదేమో అధోముఖం లోపలికి, మేరుదండము ఇలా. ఇదండి ఈ 3 ముద్రలు. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. చెప్పండి. మేడం ఒకసారి మళ్ళీ దండముద్ర, శిఖ ఈ ముద్రలు చెప్పారు కదా, ఆ, నియామక ముద్ర అవన్నీ ముద్ర ఒకసారి చెప్పరా ఇవి మళ్ళీ ఒకసారి. ఒకసారి ముద్ర చూపించమంటారా? ఆహా, వీటిని ఒక నిమిషం చేయాలన్నారు. దండ ముద్ర, శిఖ ముద్ర, నియామ ముద్ర, ఏంటి ముద్రలు చెప్పారు, ఒక 5 చెప్పారు. అవి అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన ముద్ర అన్ని కూడా ఒక్కొక్క నిమిషమే మేడం. ఆహా, ముద్రలు అవి అర్థమైందండి. నోట్స్ చెప్పినప్పుడు నొప్పి అని ముందు వీటిని ఒక నిమిషం చేయాలి, తర్వాత దండ ముద్ర, శిఖ ముద్ర ఏంటో చెప్పారు. అవి ఏంటో అర్థం కాలేదు. వాటికి మరో పేరు. అయ్యా పేర్లు చెప్పండి ఒకసారి మళ్ళీ. శిఖామణి ముద్ర, మేరుదండ ముద్ర, దండ ముద్ర, ఇతర పేర్లు. వాటికి పేర్లు, ఎక్స్ట్రా పేర్లు ఏమన్నా ఉన్నాయా అంటే దండ ముద్ర, శిఖమణి ముద్ర, మేరుదండ ముద్ర. ఇంకా అదే పూజల విషయానికి వస్తే దీన్ని ప్రతిమ ముద్ర అంటారు, నారసింహ ముద్ర అని కూడా అంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంతేనా మేడం? ఓకే మేడం. అందరికీ అర్థమయ్యాయండి ముద్రాస్? ఇప్పుడు నెక్స్ట్ జానకి గారు. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మేడం. జానకి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మేరుదండ ముద్ర ఒకసారి చూపించరండి. ఏంటండి? మేరుదండ ముద్ర. మేరుదండ పైకి ఇలా కనిపిస్తుందా? ఇలా రెండు చేతులు ఇలా పెట్టుకొని ఇలా తొడల మీద పెట్టుకోండి. చక్కగా ఓకే. ఇలా ఆ. సైడ్ కి పెడితే మేడం అది అధోముఖం. ఏమంటారు? అది ఒకటి ఇటువైపు ఊర్ధ్వముఖం. పెడితే లోపలి వైపు, బయటి వైపుకు ఉంటే ఊర్ధ్వముఖము, లోపలి వైపు ఉంటే అధోముఖము. లోపలికి ఉంటే అధోముఖము, బయటి వైపుకు ఉంటే ఊర్ధ్వముఖము, పైకి ఉంటే మేరుదండం.
పైకి ఉంటే మేరుదండం. ఇదే పైకి జ్ఞాన ముద్ర కూడానా? జ్ఞాన ముద్ర కూడా ఇదే ఒకటి కదా? ఒక చెయ్యే పెడితే ఆహా, ఓకే. ఒక చెయ్యి పెడితే జ్ఞాన ముద్ర. ఓకే అండి. ఓకే. ఒక చెయ్యి ఇలా పెట్టుకున్నప్పుడు రెండో చెయ్యి జ్ఞాన ముద్రలో ఉంది. నెక్స్ట్ సమగ్ర జీవన శైలిలో మనకు ఓం ప్రకాశం సార్ గారు తీసుకుంటారండి. ఓకే, సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకున్నాం. మేడం, ఏ టైం అన్నా చేయొచ్చా మేడం? ఇది టైమింగ్ ఏమన్నా ఉంటుందా? టైమింగ్ ఏం లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక నిమిషం పాటు చేయమన్నారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సాయంకాలం లోపల మామూలుగా ఏ ముద్రలైనా చేయమని చెప్తామన్నమాట. పొద్దున, మధ్యాహ్నము, సాయంకాలం అది దాటి చేయొద్దు. 6 తర్వాత అవసరం లేదని చెప్తాను. ఓకే, నమస్తే సార్. ఓం ప్రకాశం గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. అందరికీ ఆత్మీయ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రంగనాథ్ మాస్టర్ గారికి, లలితా మేడంకి ఆత్మీయ ప్రణామాలు. ఈరోజు మనం ధ్యానం చేయటం వల్ల ఎనర్జీని మాత్రమే పొందుతున్నాం కదా, దాంట్లో ఇంకా వేరే మెథడ్స్ వల్ల మన ఎనర్జీని ఇంకా ఎక్కువ బూస్ట్ చేసుకునే మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ మనం మామూలుగా ఏంటంటే బాడీలో ఎనర్జీ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే 7 బాడీ సిస్టమ్స్లో ఎనర్జీ బాడీ అనేది రెండవది. అందులో మనకి ఎక్కడైతే ఎనర్జీ డెఫిషియన్సీ వస్తాయో అది డిసీజ్గా కన్వర్ట్ అవుతుంది. బేసికల్లీ మన బిగినింగ్ నుంచి ఆలోచించాలంటే థాట్ ప్రాసెస్ ఇస్ ద మెయిన్ సోర్స్. మనకు మైండ్ ఎప్పుడైతే ఆలోచనలు అనేది పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా ఉన్నప్పుడు, లేకపోతే వేరే వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలు అంటే భౌతికంగా మనం ఏదైతే యాక్టివిటీ చేస్తామో వాళ్ళ మాటల ప్రభావాలు కూడా మన పైన వచ్చి దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అలా చేసినప్పుడు ఏంటంటే మనకు ఎనర్జీ డెఫిషియన్సీ క్రియేట్ అవుతుంది. మనకు ఎనర్జీ ఆలోచన నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అనేది మైండ్ ఉంచుకోదు, ఎప్పుడు ఎనర్జీ బాడీకి పాస్ ఆన్ చేస్తుంది. ఎనర్జీ బాడీకి పాస్ ఆన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్లో మనకు ఎనర్జీ డెఫిషియన్సీ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేందుకు ఒక 1.5 year పడుతుంది. ఈ 1.5 yearలో మనకు సిమ్టమ్స్ వస్తాయి. సపోజ్ ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియా నొప్పి రావటం ఒకటి ఇండికేషన్ సిమ్టమ్స్. ఇంకోటి వచ్చేసి మీకు ధ్యానంలో కానీ లేకపోతే ధ్యానం చేసినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో పెయిన్ రావటము. ఇంకోటి ఏంటంటే పడుకున్నప్పుడు స్వప్నంలో కూడా ఇండికేషన్స్ వస్తాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని కరెక్షన్ చేసుకోవడం అంటే ఆ బ్లాక్స్ రిమూవ్ చేసుకోవాలి. బ్లాక్స్ రిమూవ్ చేసుకున్న పద్ధతులు ఏంటంటే, ఒకటి మనకు ఫోకసింగ్ ద ఎనర్జీ, మెడిటేషన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్లో ఫోకస్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి మనం ఇంటెన్షన్స్ కూడా పెట్టుకోవాలి. ఐఎమ్ హెల్దీ అని చెప్పుకుంటూ దాన్ని నేను సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను నా కుటుంబంతో మా స్నేహితులతో కానీ ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నానని చెప్పి మనం పాజిటివ్ ఇంటెన్షన్స్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ధ్యానంలో అది పెట్టుకున్నప్పుడు కూడా అది కూడా హెల్ప్ చేస్తుంది. అంటారు కదా, తదాస్తు దేవతలు ఉంటారని, మన ఏది అది జరుగుతుందని. కాబట్టి మన నెగిటివ్
థాట్స్ అనేది నెగటివ్గా మాట్లాడటం అనేది అవాయిడ్ చేసుకోవాలి. ఓన్లీ పాజిటివ్ థాట్స్ తోటి ఎప్పుడున్నా కూడా సమస్యలు అంటూ ఉంటాయి ప్రతి వాళ్ళకి, ఇది కాళ్ళ నొప్పులో చేతుల నొప్పులో ఏదో ఒకటి ఉంటుంది. అది ఉన్నది అని చెప్పని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంటుంది. అలా కాకుండా మీరు పాజిటివ్ థాట్స్ తోటి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఎవరైనా అడిగినా కూడా నేను సంపూర్ణ ఆరోగ్యం బాగున్నా అని చెప్తాం కదా, అలానే మనం కూడా ఇంటెన్షన్స్ నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను కుటుంబ సభ్యులతో అలా పెట్టి చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దానికి తోడుగా మనం ఈ ధ్యాన పద్ధతి, ధ్యానం వల్ల ఏంటంటే మనకు ఆ కాస్మిక్ ఎనర్జీ బాడీలో ఇంట్రెస్ట్ చక్రాల ద్వారా మొత్తం 2,72,000 నాడులు శుద్ధి జరుగుతుంటుంది. అదొక పద్ధతి. ఇంకా స్పీడ్గా చేయాలనుకుంటే మనకేంటంటే ఈ ఆహార పద్ధతుల నియమాలు కూడా ప్రాపర్గా తీసుకోవాలి. నెగిటివ్ ఫుడ్స్ అనేది తినకూడదు. ఏమంటే పాజిటివ్ మనకు శుద్ధ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మిగతా ఆహారం తీసుకోవటం వల్ల కూడా మనకు ఆ ఎనర్జీ అనేది పోయేందుకు అవకాశం ఉంటుంది. ఏంటంటే మనకు నిల్వ ఉన్న ఆహారం ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తినటం, ఆ ఫ్రిడ్జ్ నుంచి అలాంటివి చేయకూడదు. ఎప్పుడు కానీ వండిన ఆహారాన్ని 1.5 లోపు తినేసేయాలి సాధ్యమైనంత వరకు. ఇంకా వీలు కానప్పుడు అది వేరే విషయం అనుకోండి. సో ఎప్పుడు కానీ 1.5 hour లోపు తింటే మనకు అది పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. రెండోది వచ్చేసి ధ్యానం చేయటం మామూలుగా ఏదైతే ఎనర్జీ వస్తుందో పిరమిడ్ ధ్యానం చేసినప్పుడు మీకు 3 రెట్ల ఎనర్జీస్ ఎక్కువ వస్తుంది. సో మీరు ఆ పిరమిడ్ వల్ల ఏంటంటే మనకి ఆ పిరమిడ్ స్ట్రక్చర్ వల్ల మనకు 3 times ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అన్నట్టు, ప్రాణశక్తి అనేది. సో పిరమిడ్స్ లో కూడా మనం పెద్ద పెద్ద పిరమిడ్స్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. ఇందులో మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి పిరమిడ్లో దానం చేసుకోవాలి. అది కూడా మీరు అక్కడ పిరమిడ్లో సామూహిక ధ్యానం చేసినప్పుడు ఇంకో 3 times ఎక్కువ వస్తాయి ఎనర్జీస్. అందులో పెద్ద మన కడతాల్ లాంటి పిరమిడ్స్లో వెళ్ళినప్పుడు కింగ్స్ ఛాంబర్స్ ఉంటాయి. కింగ్స్ ఛాంబర్స్ వెళ్ళినప్పుడు అక్కడ మీరు వెళ్ళి అక్కడ చేసినప్పుడు మామూలుగా కింద కూర్చుంటే మీకు ఎనర్జీ ఏదైతే వస్తుందో దానికి 3 రెట్లు వస్తుందండి కింగ్స్ ఛాంబర్లో ఉన్నప్పుడు. కింగ్స్ ఛాంబర్లో 1 గంట సేపు కూర్చున్నది కింద మీకు కూర్చున్నది 3 hours డిఫరెన్స్ వస్తుంది అన్నట్టు ఎనర్జీస్. కాబట్టి మనకు వీలైనప్పుడు ఆరోగ్య సమస్యలుగా ఉన్నప్పుడు కడతాల్ లాంటి ప్రదేశాలకు పెద్ద పెద్ద పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకోవటం అటు పద్ధతి. రెండోది వచ్చేసి మీకు అదే ఎనర్జీస్ని మీరు సామూహిక ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఇంకా 3 times ఎనర్జీస్, అంటే 3 into 3 9 times మీకు ఎనర్జీస్ పెరుగుతాయి సామూహిక ధ్యానం చేసి. ఇది పిరమిడ్లో సామూహిక ధ్యానం చేసినప్పుడు. అదే సామూహిక ధ్యానం పిరమిడ్స్లో ఇంకోటి మీకు పౌర్ణమి టైంలో కండక్ట్ చేస్తారు. పౌర్ణమి టైంలో కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ పౌర్ణమిలో ధ్యానంలో మీరు పాల్గొన్నప్పుడు త్రూఅవుట్ ద నైట్ కనుక మీరు అక్కడ ఉండగలిగితే ఉండొచ్చు, లేకపోతే 12 గంటల వరకైనా ఉంటే ఏమవుతుందంటే మీ బాడీలో చంద్రమా మనసో జాత అంటారు కదా, అంటే శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ని చంద్రుడు అట్రాక్ట్ చేస్తాడు, అదొక డస్ట్బిన్ లాగా. కాబట్టి మనకు ఏదైతే సమస్యలు ఉన్నప్పుడు అక్కడ పౌర్ణమి ధ్యానం మీరు పిరమిడ్స్లో చేసినప్పుడు సామూహికంగా హాస్టల్ సర్జరీస్ జరిగి మీకు ఆ ప్రాబ్లం క్యూర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, పౌర్ణమి రోజు మొత్తం 7 days అక్కడ ఉండొచ్చు. తర్వాత మనకు ఆరోగ్యం ఇంప్రూవ్ కావాలనుకున్నారు, ఎనర్జెటిక్గా ఉండాలంటే అమావాస్య టైంలో చేసుకోవాలి. సూర్యుడు ఉన్నప్పుడు 6 to 6, పౌర్ణమి అయితే నైట్ 6 to 6 నైట్ టైంలో. ఇది సూర్యుడు అమావాస్య టైంలో ఉంటాడు కాబట్టి ఆ సూర్యుడు ఉన్నప్పుడు మనం మార్నింగ్ 6 to 6 చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆ సూర్యుడు మనకు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆ సూర్యుడు మనకు వీలైనప్పుడు ఈ ధ్యానాలు చేసినప్పుడు కూడా మీకు వీలైతే పౌర్ణమి టైంలో బయట ఉండి ఆ పౌర్ణమి చంద్రుడి కిరణాలు మన దగ్గర పడేట్టుగా కూడా చేస్తే మంచిది. ఇలా సూర్యుడు టైంలో ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ అవర్స్లో 8 o'clock కూర్చొని ఎండలో కూర్చుంటే దానివల్ల మనకు ఈ కాస్మిక్ ఎనర్జీ, విటమిన్ డి అలాంటివి వచ్చేసి
మనకు శరీరం దృఢంగా ఉండేందుకు, ఎముకలు పట్టుతం చెందేందుకు, అదొకటే కాకుండా మనకు స్టేబుల్గా అంటే ఆలోచన స్థితి కూడా మీకు అన్స్టేబుల్ లేకుండా స్టేబుల్గా ఉంటుంది అన్నట్టు. సూర్యుడిది మన సూర్య నమస్కారాలు చేయటము, తర్వాత ధ్యానం చేయటం, ఇలాంటివన్నీ మనకి పౌర్ణమి, అమావాస్య 7 days. అది కాకుండా ఇంకోటి మనకు ఈ గ్రహణాలు జరుగుతుంటాయి కదా, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. ఆ టైంలో కూడా మన ఆ గ్రహణం ఉన్నంత టైం కూడా ధ్యానం చేసినప్పుడు ఎన్నో రెట్లు ఎనర్జీస్ వస్తాయి మనకి మామూలు రోజుల కంటే కూడా. అదొకటి. ఇంకొకటి వచ్చేసి మనకు ట్రెక్కింగ్ ఉంటుంది కదా, మనం మామూలుగా కొండ ప్రదేశాలకు అలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే తిరుపతి కొండే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటి ఎనర్జీస్ అంటే మనకు యాక్చువల్ మన యాన్సెంట్ ఋషులన్నీ ఆ ఎనర్జీ సోర్సెస్ బట్టి అక్కడ మనకు దేవాలయాలు నిర్మించారు. దానికి అందుకనే మీరు తిరుపతికి వెళ్ళినా ఇంకా వేరే ఎనర్జీకి వెళ్ళినా మీకు పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే కారణం అది అన్నట్టు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనం మామూలు పూజలు అవి ఈ దర్శనాలు చేసుకోవచ్చు, కానీ అందరిలా బాహ్యంగా మన పూజలు అలా కాకుండా అంతర్ముఖంగా మనం అక్కడ ధ్యానం చేస్తే మనకి ఎనర్జీస్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకోటి ఏంటంటే పార్క్స్కి వెళ్ళటం, గ్రీనరీ అలాంటి ప్రదేశాలు ఉంటాయి కదా, అవి కూడా చెట్లు కూడా మనకు ఎనర్జీ సోర్సెస్. సో కాబట్టి మనం అక్కడ ఉన్నప్పుడు కూడా మనకి అంటే చెట్లను హక్ చేసుకోవటం, మన బాడీని గ్రౌండింగ్ చేసుకోవటం, బాడీని గ్రౌండింగ్ చేసుకొని చెట్లను హక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన ఇంటెన్షన్ ఏం పెట్టుకోవాలంటే చెట్టు స్టేబుల్గా ఉంటుంది కదా, దాని కింద రూట్స్తో పాటు ఆ వేళ్ళకి మన అరికాలను అనుసంధానం చేస్తున్నట్టుగా మనం చెప్పుకొని మన ఇంటెన్షన్ చెప్పుకోవాలి. నాకు నీ ఎనర్జీ ఇచ్చి నాకు సహాయం చెయ్యి, నేను చాలా మీ అవసరం, మీ ఎనర్జీ నాకు అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ చెట్టును హక్ చేసుకుని ఒక 10 to 15 minutes కనుక మీరు అందులో దేవతా వృక్షాలు అయితే చాలా ఫాస్ట్గా మీకు రెస్పాండ్ అవుతాయి. బట్ మనసుతో మాట్లాడాలి, చెట్లకి మాట్లాడినప్పుడే రెస్పాండ్ ఇస్తాయి, దానికి తగ్గట్టుగా మీకు ఎనర్జీ కూడా బూస్ట్ అవుతుంది. there are several ఎగ్జాంపుల్స్ కూడా వాటి వల్ల జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఓవర్ నైట్ కూడా వాళ్ళు ఆ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటకు వచ్చి మామూలుగా ఆయన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి చెట్లు అంత ఎనర్జెటిక్ సోర్సెస్ కాబట్టి దానికే మన వాళ్ళు పెద్ద పూర్వీకులు ఏం చేశారంటే మీరు 180 ప్రదక్షిణలు చేయండి అలా అని చెప్తారంటే కారణం ఏంటంటే ఆ ఎనర్జీస్ మనకు వస్తాయని. అలా ఇప్పుడు రావి చెట్టు తీసుకున్నారనుకోండి, రావి చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీరు దాని యొక్క ఫలాలు తింటే సంతానం జరుగుతుంది, సంతానోత్పత్తి జరుగుతుంది, ప్లస్ ఆ గాలిని శ్వాస పీల్చినా మనకు అది జరుగుతుంది. ప్లస్ ఇది ఆకులు తీసుకొని మనం మరిగించి రావి ఒక ఆకు తీసుకున్నాం అనుకోండి, 2 ఆకులు వేప ఇలాంటి కలిపి మీరు తులసి కావాలంటే అందులో తులసి కూడా వేసుకోవచ్చు. కషాయం చేసి తాగినప్పుడు కూడా మీకు బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది. అంటే ఈ దేవతా వృక్షాల వల్ల అంత ఉపయోగం ఉంది. అలానే దానిమ్మ ఆకు కానీ, పారిజాత ఆకు కానీ, లేకపోతే ఇలా ఒక్కొక్క ఆకు, నేరేడు ఆకు, ఇలా ఆకుల వల్ల కషాయాలు చేసుకొని కూడా తాగటం వల్ల కూడా మనకు ఆరోగ్యాలు బాడీ డీటాక్సిఫికేషన్ అయ్యి మన జబ్బులు అవి తగ్గుతాయి అన్నట్టు. ఆహార విషయాలకు వచ్చిన శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ వెజల్స్లో కూడా మన ప్రెషర్ కుక్కర్స్ వాడకూడదు. తర్వాత ఈ టెఫ్లాన్ కోటెడ్ కూడా వాడకూడదు, అల్యూమినియం వెజల్స్ వాడకూడదు, మామూలుగా ఓపెన్ కుకింగ్ చేసుకోవాలి. ప్లస్ వాటర్ విషయంలో కూడా మనం ఆర్ఓ ఫిల్టర్స్ వాడకూడదు. ఆర్ఓ ఫిల్టర్స్ వాడినప్పుడు దాని వల్ల pH ఓన్లీ మీకు 30 to 50% ఉంటుంది. మనకు కావాల్సింది 200 pH ఉండాలి. 200 pH ఉండాలన్నప్పుడు ఆ pH డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఎముకలు అరిగిపోవటము, మోకాళ్ళ సమస్యలు రావటం అనేటివి జరుగుతుంటాయి. ఈ సమస్యల నుంచి మనం బయటికి రావాలనుకున్నప్పుడు మట్టి కుండలు కానీ మీరు ఫిల్టర్డ్ వాటర్ అందులో పోసుకున్నారనుకోండి, మామూలు ఫిల్టర్ చేసిన వాటర్ పోసుకున్నప్పుడు ఆ మట్టి కుండ ద్వారా కూడా మనకు మినరల్స్ అండ్ pH 2 ఆడ్ అవుతాయి. దాన్ని
ఇంకా మీరు దాన్ని స్ట్రక్చరైజ్ చేయాలనుకుంటే దాంట్లో కాపర్ ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు కాపర్ బిందె తీసుకొని దాంట్లో నీళ్ళని ఫిల్టర్డ్ వాటర్ని బాయిల్ చేసేసి, ఫిల్టర్ అంటే ఆర్ఓ ఫిల్టర్ కాకుండా మామూలుగా మీరు క్లాత్ అలాంటివి పెట్టేసి మున్సిపల్ వాటర్ అయితే వస్తుందో దాన్ని తీసుకొని బాయిల్ చేసి చల్లార్చిన తర్వాత ఆ నీరును మనం వాడుకోవాలి. కావాలన్నప్పుడు దాంట్లో pH పెంచాలనుకున్నప్పుడు కూడా క్రిస్టల్స్ వేసుకోవచ్చు. లేకపోతే మామూలుగానే స్ట్రక్చర్డ్ వాటర్ రాగి బిందె ద్వారా మనకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చార్జ్ అయ్యి మనకు అది హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా స్ట్రక్చర్డ్ డైరెక్ట్ ట్యాప్ నుంచి నీళ్ళు పట్టుకొని తాగకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అది క్రిస్టలైన్ స్ట్రక్చర్ దాంట్లో డిస్టర్బ్ అవుతుంది పైపులో బెండ్స్ ద్వారా వచ్చినప్పుడు. కాబట్టి ఆ వాటర్ని మనం స్టోర్ చేసుకోవాలి, కలెక్ట్ చేసి బిందెలో స్టోర్ చేసుకోవాలి. మీకు రాగి బిందె ఉంటే రాగి బిందెలో చేసుకుంటే బెస్ట్. మీకు స్టీల్ రాగి లేనప్పుడు స్టీల్ బిందెలో చేసుకోండి. కానీ తాగే వాటర్ మాత్రం మీరు రాగి బిందెలో నీరన్న తాగండి, లేకపోతే ఇది ఉంటుంది కదా మన కుండలో పోసుకొని తాగినప్పుడు మీకు ఆ కుండలో నుంచి మినరల్స్ వస్తాయి మీకు. సో కాబట్టి అది కూడా మనకు మినరలైజ్డ్ వాటర్గా పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కానీ స్టేబుల్గా ఉన్నప్పుడు నీటిలో క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఇంకా దాన్ని చెక్ చేయాలన్నప్పుడు రీసెంట్గా జపనీస్ సైంటిస్టులు వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేశారు. అంటే మనం ఇచ్చే ఆ శబ్దాలను బట్టి కూడా ఓంకారం తీసుకున్నప్పుడు ఆ నీటిలో ఎలా స్ట్రక్చర్ ఫామ్ అయింది అలాంటివన్నీ చూస్తారు. అలానే వాటర్ ఏంటంటే మనకు ఎనర్జీ క్యారీ చేస్తుంది కాబట్టి దానికి మైండ్ ఉంటుంది వాటర్కి. కాబట్టి మనం తిట్టుకుంటూ కూడా వాటర్ను వాడకూడదు. వాటర్ మనం కావాలంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్స్కి తిట్టిన వాటర్ని ఇచ్చారన్నట్టు. ఇది యూజ్లెస్ వాటర్ లాంటి నెగిటివ్ ఎనర్జీస్ వాడేసి ఇచ్చేస్తే దే బికమ్ సిక్. సిమిలర్లీ పాజిటివ్ ఎనర్జీస్ మనం ఇంటెన్స్తో ఇచ్చిన వాటర్ని ఇచ్చిన వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా వాటర్ తీసుకున్నప్పుడు మామూలుగా ఎత్తి తాగకుండా ఏం చేయాలంటే ఒక 2 minutes మనం అబ్జర్వ్ చేయాలి. వాటర్ని అబ్జర్వ్ చేసి దాంట్లో ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు మన ఈ ప్రాణిక్ ఎనర్జీ నీటిలో వెళ్ళిపోతుంది 2 minutes అలా పెట్టిన తర్వాత మనం థ్యాంక్స్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ వాటర్కి. ఏంటంటే మీరు నాకు చిన్నప్పుడు నా పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నాకు సహాయపడుతూ ఉన్నారు, నా జీవితానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నారు, మా కుటుంబానికి కూడా ఉపయోగపడుతున్నారు, కాబట్టి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పి వాటర్ ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేసిన తర్వాత మనం కాఫీ ఎలా సిప్ చేస్తామో అలా తాగుతూ ఉండాలన్నట్టు. అలా మామూలుగా తొందర తాగుతుంటా సిప్ చేసి నోట్లో పెట్టుకుని 2 minutes మనకు కావాలంటే ఇప్పుడు ఎందుకంటే 2,72,000 నాడులు ఉంటాయి కదా, ఆ నాడులలో ఎనర్జీ బ్లాక్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాని మనం మనసు పెట్టి ఫోకస్ చేయాలని 2 minutes నోట్లో నీరు ఉంచుకొని ఫోకస్ చేసి ఆ తర్వాత ఆ 2 minutes తర్వాత మీరు వాటర్ గ్లగ్ చేశారనుకోండి, తాగేశారనుకోండి, అప్పుడు ఏంటంటే మీ మైండ్ ఎక్కడైతే ఫోకస్ చేస్తారో ఎనర్జీ అక్కడికి వెళ్తుంది, వాటర్ మాత్రమే పొట్టులోకి వెళ్తుంది. కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే మనం ఈ విధంగా వాటర్ని చార్జ్ చేసి మనం వాడుతున్నప్పుడు ఎలాగైతే మనకు ధ్యానం ద్వారా ఈ బ్లాక్స్ వెళ్ళిపోతాయో అలానే వాటర్ థెరపీ ద్వారా కూడా మన బ్లాక్స్ శుద్ధి చేసుకోవచ్చు అన్నట్టు. ఎక్కడైతే ఎనర్జీస్ పాయింట్స్ ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ విధంగా రోజు ఒక 5 to 10 minutes అలా పెట్టుకొని రోజుకి ఒకసారైనా చార్జ్డ్ వాటర్ కనుక మనం ధ్యానం చేసి ఆ నీరు తీసుకున్నప్పుడు ఆ నీరు అక్కడికి వెళ్ళిపోతుంది. ఈవెన్ టేస్ట్ ఆఫ్ ది వాటర్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఈ ప్రాణిక్ ఎనర్జీని పంపించినప్పుడు అది కూడా ఒక మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయంలో వచ్చేసి శుద్ధ సాత్విక ఆహారం మ్యాక్సిమం 50% మీరు రా ఫ్రూట్స్ తీసుకోవటం, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవటం, తర్వాత కషాయాల్లో వచ్చేసి రకరకాల ఆకులు ఉంటాయి కదా, మీకు ఇందాక డిస్కస్ చేసినట్టు ఇది పారిజాత కానీ, తులసాకు కానీ, కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ వేప, రావి,
వావిలి, ఇంకా ఇవన్నీ మనకు మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ. తర్వాత నేరేడు, ఇవన్నీ యూకలిప్టస్ కూడా మనకు జలుబు అలాంటివి తగ్గుతాయి. నేరేడు వల్ల వచ్చేసి మీకు షుగర్ తగ్గిపోతుంది. జలుబుకి మనకు ఇది కూడా బాగా పనిచేస్తుంది, తులసి. ఇంకా మనం ఈ సబ్జా గింజలు నీరు నానబెట్టి తీసుకుంటే బాడీ కూల్ చేయటము. సో ఇలా ఈ విధంగా ఆహారంలో మనం మెయిన్లీ ఫ్రూట్స్, ఆల్ సీజనల్ ఫ్రూట్స్ కూడా మనకు కావాల్సిన ఎనర్జీస్ ఇస్తాయి. ఇది కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే కూరగాయల జ్యూసెస్ కూడా మీరు తీసుకున్నప్పుడు బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది. మీకు ఎలా అంటే బాటిల్ గార్డ్ ఉంటుంది కదా, సొరకాయ కనుక మీరు డైలీ జ్యూస్ చేసుకుని ఒక వారం రోజులు తాగారనుకోండి, ఆ తర్వాత ఇంకో వారం రోజులు ఇవి తెల్ల గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని కూడా జ్యూస్ చేసుకుని తాగుతాయి. ఇంకో మూడోది వచ్చేసి కీరకాయ ఉంటుంది కదా, అలా మూడో వారం ఇలా మార్చి మీరు అలా తాగుతూ ఉంటే బాడీ మొత్తం డీటాక్సిఫికేషన్ అవుతుంది. దానివల్ల మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వీటికి తోడుగా మనం ఇప్పుడు బీట్రూట్ తీసుకున్నారనుకోండి, మీకు రక్త ప్రసరణ పెరుగుతుంది, రక్తం పెరుగుతుంది. అలానే క్యారెట్ తీసుకుంటే ఏమవుతుందంటే కంటి చూపు మెరుగవుతుంది. ముల్లంగి తీసుకున్నారనుకోండి, స్టోన్స్ కరిగిపోతాయి, కిడ్నీ స్టోన్స్. ముల్లంగి జ్యూస్ తాగితే ఒకసారి తాగుతూ చాలు, వారానికి ఒక 2 సార్లు ముల్లంగి జ్యూస్ తాగొచ్చు. తర్వాత ఉల్లిపాయ ఉంటుంది కదా, మనం కూరల్లో వాడుకుంటాం కదా, ఆ ఉల్లిపాయతో కూడా మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. ఉల్లిపాయ జ్యూస్ కనుక తాగితే దాంతో కూడా స్టోన్స్ కరిగిపోతాయి. అలానే మీకు అరటి దూట ఉంటుంది, అరటి దూట కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. కావాలంటే దాంట్లో ఆ జ్యూస్లో కొంచెం పెరుగు కూడా కలుపుకొని తాగొచ్చు. దాంతో వల్ల కిడ్నీ స్టోన్స్ పోతాయి. కొండపిండి ఆకు ఉంటుంది, ఆ కొండపిండి ఆకు వల్ల కూడా మీరు కషాయం చేసుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్ దాన్ని జ్యూస్ చేసుకొని తాగటం వల్ల కూడా మీకు అది కూడా హెల్ప్ చేస్తుంది కిడ్నీ స్టోన్స్కి. ఇలా ప్రతి ఆకుకూరకు కూడా మీకు ప్రతి ఒక్క ఉపయోగం ఉంది. పునర్నవాని, లేకపోతే తెల్లగల్జేరని, అటిక మామిడి, ఇవి కూడా మీ కిడ్నీ స్టోన్స్ తగ్గిస్తాయి అన్నట్టు. కాబట్టి మీరు అన్ని రకాల ఆకుకూరల్ని, ఇప్పుడు మీకు పొనగంట ఆకుకూర తీసుకున్నారనుకోండి, దాంట్లో మైక్రో లెవెల్లో మీకు బంగారం ఉంటుంది. ఆ బంగారం అనేది మనకు శరీరానికి అవసరం. కాబట్టి పొనగంట ఆకు కూడా మనం వాడుకోవచ్చు. అన్ని రకరకాల ఆకుకూరలలో కూడా ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ మనకు డైరెక్ట్ యూజ్ అవుతుంది. కాబట్టి ఆకుకూరలు జ్యూస్ అని తీసుకోవచ్చు. ఆకుకూరలకు రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు ఆకుకూరలు తినటం వల్ల కూడా మనకి ఆహారం అనేది ఇది శరీరానికి ఉపయోగపడుతుంది. అన్ని శుద్ధ సాత్విక ఆహారాల్లో ఇవన్నీ వస్తాయి. మీకు ఇలా ఒమేగా-3 అవి ఉండే వాటిలో ఏంటంటే మీకు చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, తర్వాత పిస్తా, ఇంకోటి తెల్ల నువ్వులు కూడా మీకు విటమిన్ డి ఉంటాయి. రాగులు, ఇది కూడా విటమిన్ డి ఉంటాయి. తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీకు ద్రాక్ష వచ్చేసి బాడీ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. దానికి తోడుగా మీరు కిడ్నీ, లివర్ ఇలాంటివన్నీ డీటాక్సిఫై చేస్తుంది ద్రాక్ష. నల్ల ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కాల్షియం పెరుగుతుంది, మీకు ఉపయోగపడుతుంది కాల్షియం పెంచడంలో. అలానే మామూలు ఆవు పాలు ఇలాంటి వాటికంటే కూడా ఇప్పుడు రాగులు ఒక గ్లాసు లేకపోతే ఒక 100 గ్రాములు రాగులు నానవేసి రాత్రిపూట, తర్వాత నువ్వులు ఒక 20 గ్రాముల వాటిని కూడా సపరేట్గా నానేసి 2 కలిపి మిక్స్ చేశారనుకోండి, మిక్స్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ పోసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు కదా, ఫిల్టర్ చేస్తారు కదా, ఫిల్టర్ చేసిన తర్వాత అవి పాలు వస్తాయి. ఆ పాలు తాగటం వల్ల మనకు కాల్షియం అనేది మామూలుగా పాలలో వచ్చిన దానికంటే 3 రెట్లు ఎక్కువ వస్తాయి అన్నట్టు. వీటిని కూడా మనం చేసుకొని తాగటం వల్ల మనకు విటమిన్ డి డెఫిషియన్సీ మనకు ఓన్లీ ఎముకలు అనుకుంటాం. ఎముకలు ఒకటే కాదు,
డిప్రెషన్ నుంచి కూడా అది బయటకు తీసుకొస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు డిప్రెషన్స్ అవుతుంది సైన్స్. ఆ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే విటమిన్ డి వాడాలి. విటమిన్ డి ఏంటంటే ఈ విధంగా రాగులు ఇవి ఇలాంటి పాలు చేసి తాగటం వల్ల, తర్వాత కొబ్బరి పాలు కూడా, కొబ్బరి కూడా మనం దాన్ని దాన్ని పచ్చి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత తురిమిన తర్వాత దాని నుంచి కూడా మనం కొబ్బరి పాలు తీసుకోవచ్చు. కొబ్బరి పాలను కూడా మనం తోడేసుకొని పెరుగులాగా చేసుకోవచ్చు. సో ఇట్లా అంటే మామూలు పాలు ఈ రోజులు వచ్చే పాలు కూడా మనకు డైరెక్ట్ పశువుల ద్వారా వచ్చే దానికంటే ఎక్కువ కల్తీ ఎక్కువ అవుతున్నది. అందులో ప్లాస్టిక్ బ్యాగ్స్లో వస్తుంటాయి. ప్లాస్టిక్ బ్యాగ్స్లో రావటం వల్ల కూడా ప్లాస్టిక్ మైక్రోన్యూట్రియంట్ పార్టికల్స్ మన వెళ్ళి బాడీలో డిపాజిట్స్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే ఇంటెస్టైన్లో మీకు చిన్న చిన్న డిపాజిట్స్ ఎక్కువైపోయినప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఓవర్కమ్ కావాలంటే దీనికి ఫైబరస్ ఫుడ్ తీసుకోవటము, అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన జ్యూసెసే కాకుండా ఆ కాయగూరలు అవి తినటం వల్ల, తర్వాత మంచి గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని కూడా కూరలో తినొచ్చు, ఫైబరస్ అది కూడా. నెక్స్ట్ మీకు గుమ్మడితో పాటు ఫైబరస్ ఫుడ్లలో అన్ని రకాల కాయలు తినొచ్చు. కాకరకాయ తినొచ్చు. కాకరకాయ మీకు ఇన్సులిన్ ఇస్తుంది. చిలకడ దుంప ఉంటుంది కదా, స్వీట్ పొటాటో అంటారు, అది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అది కూడా ఫైబరస్ ఫుడ్డే. తర్వాత టపియోకో అంటారు మలయాళీస్, అంటే మనకు కరపెండలం, అది కూడా ఫైబరస్ ఫుడ్. వాటిని కూడా సగ్గుబియ్యం తయారు చేస్తుంటారు. సో ఇలాంటి మనకు ఆహారాన్ని ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడే, శరీరానికి ఏదైతే ఉపయోగపడుతుందో అలాంటి సీజనల్ ఫ్రూట్స్ ప్లస్ కూరగాయలు ఇలా వాడటం వల్ల ఏంటంటే మనకు బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది. బాడీ డీటాక్సిఫికేషన్ అంత కూడా నేను మీకు ఒక క్లాస్లో చెప్పాను. ఏంటంటే ఈ ఆమ్లం మన బొడ్డు పైన రాత్రిపూట వేసి మనం రాసి పడుకున్నా అనుకున్నా, లేకపోతే ప్యాక్ చేసుకున్నా కూడా బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది. కాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నా కూడా పోతుంటాయి అన్నట్టు, అన్ని రకాల ఎక్కడ పట్టుకున్నట్టున్నా ఏదైనా ఉన్నా. అలానే మీరు కొబ్బరి నూనె బొడ్డు పైన రాసుకుంటే ఇవి మన చర్మ పగుళ్ళు అలాంటివన్నీ తగ్గిపోతాయి. ఆలివ్ ఆయిల్ కూడా మనకి ఈ గ్లాస్లో మార్నింగ్ టైంలో ఒక 1 స్పూన్ అట్లా వారానికి 2-3 సార్లు తాగటం వల్ల కూడా శరీరంలో ఆరోగ్యానికి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. ఇంకా మీకు మంచి శుద్ధ ఆవు నెయ్యి తీసుకున్నప్పుడు దాన్ని తినటంలో కానీ అన్నంలో వాడుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నాభి పైన రాసి పడుకున్నప్పుడు కూడా కంటి చూపు అనేది ఇంప్రూవ్ అవుతుంది. నువ్వుల నూనె అలాంటి, ఆవు నూనె అలాంటివి రాసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఇన్ఫ్లమేషన్స్ అన్ని శరీరంలో ఉన్న కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అలాంటివి పోతాయి. కలమంద ఆ పల్ప్ ఉంటుంది కదా, కలమంద పల్ప్ తీసుకున్నప్పుడు కూడా మీకు శరీరంలో షుగర్ తగ్గుతుంది. ప్లస్ మీకు డైజెషన్ కానీ లోపల ఉన్న విష పదార్థాలన్నీ రిమూవ్ చేసుకుంటుంది, ప్యూరిఫై చేస్తుంది కలమంద. కలమంద మన వేడి చేసి నొప్పులు కూడా పెట్టుకోవచ్చు. ఆ పల్పుని మొత్తం శరీరం అంతా రాసుకున్నారు అనుకోండి, జుట్టుకు కూడా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే రీజెనరేట్ అవుతుంది, జుట్టు నల్లదనం వస్తుంది, షైనింగ్ వస్తుంది, శరీరం కూడా గ్లో వస్తుంది. కాబట్టి కలమంద కూడా మనకు మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క. సో ఇట్లా మన చుట్టుపక్కల ఇంట్లో ఉన్న మొక్కలే చాలా ఉపయోగపడతాయి. వాటిని యూజ్ చేసుకుంటూ మనకు తెలిసిన ఈ మొక్కలన్నిటి కూడా వాడటం వల్ల కూడా ఇవన్నీ శుద్ధ సాత్విక ఆహారం కిందనే వస్తాయంట మన ఆరోగ్యానికి, మనకు ఉండేందుకు. సో అల్యూమినియం వెజల్స్ బదులు వీటిని వాడుకోవాలి, ఏది ఇత్తడి, స్టీల్ కుకింగ్ అన్నిటికి వాడేది. సో సాధ్యమైనంత వరకు విజిల్స్ పెట్టి కుకింగ్ చేసుకోకుండా, ఒకవేళ తొందరగా ఉన్నప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్ వితౌట్ విజిల్, అంటే ఇడ్లీ ఎలా పెట్టినప్పుడు మీరు పైన విజిల్ పెట్టారు కదా, ఆ విధంగా ఓపెన్ పెట్టి కుకింగ్ చేసుకుంటే మీకు ఆ పగులు అనేది, కంప్రెషన్ ప్రెజర్ అనేది రాకుండా సెల్ స్ట్రక్చర్ పాడైపోదు ఫుడ్లో. కాకపోవటం వల్ల మీకు అది మంచి, అంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని డెడ్ కాకుండా బాగుంటాయి.
సో ఎప్పుడు ప్రిఫరబుల్ ఓపెన్ కుకింగ్ చేసుకొని తినాలి. దానికి మట్టి వెదల్స్ అయినా వాడచ్చు, ఇత్తడి అయినా వాడచ్చు. సో మట్టి వాడినప్పుడు ఏంటంటే మన క్లీనింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కెమికల్ ఈ మనమైతే క్లీనింగ్ డిషెస్ వస్తుంటే వాటిని వాడకూడదు. వాటిని వాడకుంటే ఏంటంటే ఉప్పు, కల్లుప్పు, బూడిద, లేకపోతే నిమ్మ రసం ఇలాంటివి పెట్టి మాత్రమే క్లీన్ చేసుకోవాలి మట్టి వెజల్స్. గబగబా మామూలుగా గిన్నెలు క్లీన్ చేసుకున్నట్టుగా డిష్ వాష్ అలాంటి వాటితో వాడకూడదు. అవి వాడినప్పుడు ఏంటంటే లోపల రంధ్రాలు పూడికిపోయి మళ్ళీ మనం కుకింగ్ కానీ దానికి వాడినప్పుడు అదే కెమికల్స్ మళ్ళీ మనకు రీసర్క్యులేట్ అవుతాయి. అలానే రాగి బిందెను కూడా మనం ఎప్పుడైతే నీళ్ళు అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే దానికి అతుక్కొని ఉన్న ఏవైతే డిపాజిట్స్ ఉంటాయో అవి రీసర్క్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శుద్ధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలను మనం తీసుకున్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి మనకు ఆహారం కూడా ముఖ్యమైనట్టు. ఆహార పద్ధతులు కానీ, ఆహారం కానీ. సో వైట్స్ కూడా వాడకూడదు. అంటే సాల్ట్, టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా, అస్సలు తీసి పక్కన పడేయండి. ఆ ప్లేస్ రాక్ సాల్ట్ వాడండి. కల్లుప్పు వాడచ్చు. తర్వాత మైదా ప్రొడక్ట్స్ ఏమి తినకండి. ప్యాకెట్ ఫుడ్స్ తినకండి. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. కూల్ డ్రింక్స్ కూడా మీరు తాగొద్దు. కూల్ డ్రింక్స్ ప్లేస్లో మీరు న్యాచురల్ ఫ్రూట్ డ్రింక్స్ మీరైనా చేసుకోండి. లేకపోతే బయట కూడా షుగర్ కేన్ జ్యూస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, టెండర్ కోకోనట్, లేకపోతే మీకు ఏవైనా ఫ్రూట్ జ్యూసెస్ మీకు నమ్మకం ఉన్న స్టాల్స్లో తీసుకోండి. వితౌట్ ఐస్ తీసుకోండి. విత్ ఐస్ తీసుకోకండి. విత్ ఐస్ తీసుకున్నప్పుడు ఐస్లో కూడా వాడు ఎలాంటి వాటర్ యూజ్ చేస్తాడనేది కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ మీరు వితౌట్ ఐస్ కనుక తీసుకుంటే మీకు శరీరం ఉండే పల్సెస్ ఉంటాయి కదా, పస్సెల్స్. ఆ పస్సెల్స్ ఏంటంటే జాండీస్ వచ్చినప్పుడు మీకు యూరిన్ కౌంట్లో పస్సెల్స్ పెరుగుతాయి అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, ఆ ఇన్ఫెక్షన్స్ పోవాలంటే షుగర్ కేన్ జ్యూస్ కూడా బాగా పనిచేస్తుంది. సో పీరియాడికల్గా షుగర్ కేన్ జ్యూస్ తాగటం వల్ల కూడా మనకు ఇంటెస్టైన్ అనేది జాండీస్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చినప్పుడు కూడా షుగర్ కేన్ జ్యూస్ తాగినప్పుడు తగ్గిపోతుంటుంది. జాండీస్ అలాంటి వాటికి పప్పయ ఆకు ఉంటుంది కదా, ఆ ఆకును కూడా జ్యూస్ తీసుకొని తాగినప్పుడు మీకు ఇవి జాండీస్ తగ్గిపోతుంది. ప్లస్ ఇవన్నీ ఇవి కూడా ఏమంటారు, దోమకాటు వల్ల వస్తాయి కదా మోకాళ్ళ నొప్పులు అలాంటివి. వాటి పల్స్ కౌంట్స్, అది సెల్స్ కౌంట్ తగ్గిపోతాయి కదా, దానికి కూడా పప్పాయ బాగా పనిచేస్తుంది. పప్పాయ ఫ్రూట్ కానీ, పప్పాయ ఆకుల జ్యూస్ కానీ. సో మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు ప్రతి మొక్క, ప్రతి ఇది కూడా మనం వాటిని గుర్తుపట్టి వాటిని ఉపయోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. సరేండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా చక్కగా వివరించారు. ధ్యాన శక్తిని ఎలా పెంచుకోవచ్చు, ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది ఒకటి. అలాగే చక్కటి ఆరోగ్యానికి పాటించవలసిన సూత్రాలు ఎన్ని చెప్పారో చూడండి సారు. ఆరోగ్యానికి మనము ఎన్ని రకాలుగా, ఎన్ని మంచి పద్ధతులన్నీ కూడా, అంటే నీటి ద్వారా ఎనర్జీ ఎలా వస్తుంది, మన లోపల ఎనర్జీ ఎలా పోయి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ అన్నింటినీ కూడా నీటి ద్వారా ఎలా మనం పోగొట్టుకోవచ్చు అనేది ఒకటి. అలాగే ఆహారం, మనకు కాల్షియం లోపం ఉన్నా లేదా ఇంకే సమస్యలు ఉన్నా బాడీలో ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కటి చిట్కాలు ఎంత బాగా చెప్పారు సార్. అంత అద్భుతంగా. మీకు ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే చక్కగా అడిగి తెలుసుకోవచ్చు అండి. అందులో అయినది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రవీంద్ర. ఎస్ సార్, మీరు చూస్తాను. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, వాత పిత్త కఫ దోషాలు అవి ఒకసారి వివరించా. అవి అర్థమైనట్టే ఉంటాయి కానీ మన అర్థం కావు అవి. ఒకసారి అది వివరించండి సార్. అది వాత పిత్త కఫ దోషాలు. వాతం అంటే మనకు కాళ్ళ నొప్పులు అలాంటి రావటం, కాన్స్టిపేషన్ రావటం, దానివల్ల వాతానికి ఇండికేషన్.
కఫం అంటే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, నోస్, రన్నింగ్ నోస్ ఇలాంటివి. ఇంకా వాత పిత్త కఫ, పిత్తం అంటే ఇదే మన గ్యాస్ ఫార్మేషన్స్ అలాంటివి రావటం. గ్యాస్ ఫార్మేషన్ సార్. ఉమ్. అదే అర్థమైనట్టుంటాయి, మళ్ళీ ఒక్కసారి అర్థం కావచ్చు సార్ ఎందువల్ల. అదే మనం దానికి తగ్గట్టుగా మన ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చేసుకోవాలి. ఎప్పుడు కానీ మనకు సీజనల్ ఫ్రూట్స్ అన్ని తిన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావండి ఏదైనా కానీ. ఇప్పుడు మీకు చలికాలం మీకు ఇది వస్తుంది కదా సీతాఫలం. సీతాఫలం ఎంత రిచ్ అంటే మీకు కాల్షియంలో, దాంట్లో విటమిన్ డి కానీ కాల్షియం కానీ చాలా. ఒక 2 పళ్ళు తింటే ఇంక మీకు దాదాపు ఒక 1 వీక్ ఏ మెడిసిన్ అవసరం లేదు. విటమిన్ డి అలాంటి అంత రిచ్ ఉంటుంది. అలానే మీకు జాంపండు ఉంటుంది, దాంట్లో కూడా విటమిన్ డి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి ఎంతో యూజ్ అవుతుంటుంది. సో ప్రతి సీజనల్ ఫ్రూట్ మన గాడ్ గిఫ్ట్ అన్నట్టు. ఆ సీజన్కి అనుగుణంగా ఆ ఫ్రూట్స్ వస్తాయి. మనం ఏమనుకుంటాం అంటే ఎండాకాలం వేడిగా ఉంటుంది, మామిడి పళ్ళు వస్తాయి ఏంటి, ఎలా తినాలి అనుకుంటాం. కానీ యాక్చువల్లీ మనకేందంటే సాంస్క్రిట్ లో ఒకటి ఉంది, ఉష్ణైన శీతలహ, శీతలైన ఉష్ణ అని చెప్పంటారు. అంటే మీకు చలికాలంలో చల్లదనం చేసే ఫ్రూట్స్ వస్తాయి. అంటే మనకు ఆ నేచర్కి అనుగుణంగా మన బాడీని ట్యూన్ చేసేందుకు ఆ ఫ్రూట్స్ వస్తాయి. కాబట్టి మనం ఏం జంకుకుంటే తీసుకోవచ్చు. ఇంకోటి, ఏ ఫ్రూట్ తీసుకున్నాము షుగర్, డాక్టర్స్ అలోపతిక్ డాక్టర్స్ ఏం చెప్తారు, మీకు ఆ ఫ్రూట్స్ తినకండి మీకు షుగర్ పెరుగుతుంది అని చెప్పంటారు. అదంతా వాళ్ళు రాంగ్ నోటేషన్. మీకు అంతగా ఉంటే ఎక్కువగా పరిమితిలో తినొచ్చు. తింటాం లేదంటే ఏంటంటే ఎప్పుడు ఫ్రూట్ లో మీకు న్యాచురల్ గా ఆ షుగర్ అనేది ఫ్రక్టోజ్ ఫామ్ లో ఉంటుంది. అదేంటంటే డైరెక్ట్ బాడీలో అబ్జర్వ్ అవుతుంది. మీకు అదే మీకు రైస్ ద్వారా వచ్చేది, గోధుమల ద్వారా వచ్చేది ఏంటంటే షుగర్ డైరెక్ట్ కార్బోహైడ్రేట్ ఫార్మ్స్ లో ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్ ఫామ్ లో ఉంటుంది. గ్లూకోజ్ కానీ స్వీట్స్ మనం బయట తీసుకునేది ఏంటంటే అది డికంపోజ్ చేయాలన్నప్పుడు మళ్ళీ బాడీ హెస్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్. అదే ఫ్రక్టోజ్ అయితే ఇన్సులిన్ మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే అది గ్లూకోజ్ ని ఫ్రక్టోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఫ్రక్టోజ్ చేసినప్పుడే మీకు సెల్ అబ్జర్వ్ చేస్తుంటుంది. సో మీకు న్యాచురల్ ఫ్రూట్స్ లో కానీ హనీలో కానీ అన్నిట్లో షుగర్ విల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రక్టోజ్ కాబట్టి సెల్ అబ్జర్వ్ చేస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. మీకు అంతగా డౌట్ ఉంటే సపోజ్ నాకు మామిడి పండు తింటే తీపి షుగర్ పెరుగుతుందేమో అన్న డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి తినండి, ఎక్కువ తినకుండా రోజుకొకటి అలా తినండి. ఒకసారి ఏంటంటే మనకి ఇష్టం ఉండి ఒకసారి 4-5 తింటాం. సో ఆ డౌట్ తో తినకండి. ఏదైనా తిన్నప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ప్రకృతి ఇచ్చిన ఈ వరం లాంటి ఆహారాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి. ప్రకృతికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి మీరు తిన్నారనుకోండి, అది మీకు ఎప్పుడు మంచి చేస్తుంది. అది ఏ ఫుడ్ అయినా కానివ్వండి. మీకు ఇంట్లో మీకు వండి పెట్టిన ఆహారాన్ని కూడా మీరు ప్రకృతికి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయండి. వండిన వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయండి. నాకు ఇంత సమయానికి ఇంత సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చినందుకు ప్రకృతికి, ఈ వండిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, అందరికీ గ్రాటిట్యూడ్ అనేది మీరు ఎక్స్ప్రెస్ చేసి తిన్నప్పుడు మీకు అది సంపూర్ణ ఆరోగ్యంగా పనిచేస్తుంది. అలా కాకుండా మీరు చిదిరించుకుంటూ తిట్టుకుంటూ ఏదో అంటే మనకు బయట జరిగిన సంఘటనలు ఫిజికల్ వరల్డ్ లో జరిగినాయి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఎప్పుడు కూడా మీరు తిన్నప్పుడు గ్రాటిట్యూడ్ అనేది ప్రతి విషయంలో మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడే మీకు మనీ ఫ్లో ఉంటుంది. లేకపోతే బ్లాకేజ్ వస్తుంది, మనీ షార్టేజ్ వస్తుంటుంది. ది సీక్రెట్ ఆఫ్ అబెండెన్స్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అండ్ ఆల్సో దాన్ని రైట్ డైరెక్షన్ లో పెట్టాలి. అంటే ఇప్పుడు నెగటివ్ ఎనర్జీస్ కి ఎవరైతే వాడతారో దానికి మీరు ఎప్పుడు కూడా మనీని ఇవ్వకూడదు. మనకు పత్రిజీ గారు అంటారు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళి హోటల్లో భోజనం చేసినప్పుడు ఒకరు నాన్ వెజ్ తిని ఒకరు వెజిటేరియన్ తిన్నారు, నాన్ వెజ్ అతనికి బిల్లు మీరు కట్టకండి అంటారు. అని ఎంత స్పెసిఫిక్ గా చెప్తారు ప్రతి విషయంలో కూడా. అంటే మనం ఏం చేస్తాం అంటే అదే సరే ఎవరో ఒకరు బిల్లు కడతాం కదా, అలా కట్టేస్తాం. కానీ అలా కట్టడం వల్ల కూడా ఎందుకంటే ఒక నాన్ వెజ్ ప్రాణికి మీరు హాని చేస్తున్నట్టే కదా. సో అది కూడా చేయొద్దంటాడు. కాబట్టి మనం ఎరుకతో చేయాలి ఏ పని చేసినా కూడా. రైట్ ఫ్రమ్ మన వే ఆఫ్ లైఫ్ కూడా మనకు హిందూ సంస్కృతిలో లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ప్రతిదీ డిఫైన్డ్ విత్ శ్లోకాస్.
మనం ప్రొద్దున మార్నింగ్ లేవటంతో ఏమంటాము, కరాగ్రే వస్తే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలైతే గోవింద ప్రభాతే కరదర్శనం. సమస్త దేవతలు సరస్వతి, లక్ష్మి, గోవిందుడు అందరూ మీ చేతుల్లో ఉన్నారు. చక్కగా స్మైల్ ఇస్తూ చేతులు చూసుకుని లేడండి అంటారు. ఆ తర్వాత సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని నమస్తు క్షమక్షమి భూదేవి మాతకి విష్ణుపత్నిగా ఆమెని గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి తినండి. ఈ 2 శ్లోకాలు చదివి మీకు 2 minutes పడుతుంది. ఈ రోజు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, మీరు సడన్ గా బెడ్ నుంచి లేస్తే కార్డియాక్ అరెస్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ మనం ఏంది, ఆల్రెడీ మనం 2 minutes స్పెండ్ చేస్తున్నాం మన ఇచ్చిన మన వాళ్ళ పద్ధతులు పాటించినప్పుడు. 2 minutes స్పెండ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీ బాడీ అలైన్ అయిపోతుంది. సూక్ష్మ శరీరం ఇక్కడ అరెస్ట్ అవుతుందంటే ఏంటి, మీ ఫిజికల్ బాడీ ప్లస్ సూక్ష్మ శరీరం ఈ 2 అలైన్ కావాలి. అది ఒకవేళ బయట ఉన్నప్పుడు ఏంటంటే తిరిగి వచ్చినప్పుడు ఆ సెట్ అయ్యేందుకు 2 minutes పడుతుంది. 2 minutes లో మీరు ఇచ్చేస్తున్నారు కదా, ఇంకా మీకు ఎక్కడ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అట్లా మన సంస్కృతిలో ఉన్న ప్రతి దాంట్లో కూడా మీనింగ్ ఉంది. సో దాన్ని కనుక మనం పాటించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంది. ఓకే సార్, ధన్యవాదాలు సార్. వెల్కమ్ అండి. ఈవెన్ మనకి గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్ పొట్టుతో ఉంటాయి కదా, ఆ పొట్టులో కూడా మీకు ఒక మెడిసినల్ ఇది ఉంటుంది, మనం పడేయకూడదు అది. దాన్ని మామూలుగా వేయించుకొని తినకుండా వాటిని రోజు ఒక 10-20 కనుక మీరు రాత్రిపూట ప్రొద్దున వాటిని కడిగేసి తిన్నారనుకోండి, మీకు ప్రోటీన్ సబ్స్టిట్యూట్ అవుతుంది బాగా. అది ఈక్వలెంట్ అంటే ఒక గుప్పెడు నానబెట్టిన గ్రౌండ్ నట్స్ ఈక్వలెంట్ 1/2 kg మటన్. చూడండి దాంట్లో ఎంత రిచ్నెస్ ఉంటుంది ప్రోటీన్స్ అనేది. కాబట్టి మనకు సీడ్స్ అనేది నానబెట్టి, గ్రౌండ్ నట్స్ అంటే మొలక రావాల్సిన అవసరం లేదు, కానీ మిగతా మాత్రం మొలక తర్వాత తినండి. సో స్ప్రౌట్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మనకు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చక్కగా క్లియర్ చేసుకోవచ్చండి. సార్ ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేసేది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా అడిగి క్లియర్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరికి అన్ని అర్థమయ్యాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా అంటే చాలా రెమెడీస్ చెప్పారు సార్ ఈరోజు. చాలా అద్భుతమైన రెమెడీస్ కూడా చెప్పారనమాట. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి, హెల్త్ పరంగా, అలాగే ఎనర్జీస్ అన్ని కూడా. ఓకే, సంగీతం కూడా మనకు హెల్ప్ చేస్తుందండి. అవును, సంగీతం కూడా అనదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే సంగీతం వల్ల మనకు బాడీ రెజనేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంత సైంటిఫిక్ అంటే దాంట్లో మనకు వెన్నెముకలో 24 ఎముకలు ఉంటాయండి, పూసలు. మన సరస్వతి వీణ ఉంటుంది కదా, దాంట్లో 24 స్ట్రింగ్స్ ఉంటాయి. ఇంకా ఒక్కొక్క స్ట్రింగ్ మన వెన్నెముకలోనే ఒక్కొక్క ఎముకను యాక్టివేట్ చేస్తుంది. సో కాబట్టి మనకు ఆ సంగీతం కూడా విన్నప్పుడు సంగీతం వల్ల బాడీ రెజనేట్ అవుతుంది. రెజనేట్ అయినప్పుడు దానికి మీకు ఆటోమేటిక్గా బాడీలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. సో సంగీతం ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకు, అది కూడా. అందుకే మనకు పత్రిజీ గారు ఫ్లూట్ మ్యూజిక్ ఇందులో పెట్టారంటే కారణం అదే. మెడిటేషన్ లో ఒకటేంటంటే మీరు వేరే అనవసర శబ్దాలు వినరు, రెండోది వచ్చేసి సంగీతం వల్ల మీకు చెవి కూడా ఎంగేజ్ అవుతుంది. ఎలాగో మనకు బాహ్య సంబంధం అనేవి కళ్ళు మూసుకుంటున్నాం, నోరు ఎందుకంటే మనకు రియాక్షన్ జరిగేది, రెస్పాన్స్ జరిగేది కళ్ళ వల్ల చూస్తాము, నోటి వల్ల మాట్లాడతాము. ఈ రెండింటిని మూయిస్తున్నారు ఆయన. ఇంకా మిగిలింది ఒకటి ముక్కు ద్వారా ఏమవుతుంది, మనకి ఈ ప్రాణశక్తి అనేది సోల్కు రీచ్ అవుతుంటుంది, ఆత్మకు రీచ్ అవుతుంటుంది. అదే సోర్స్ కాబట్టి మీరు ప్రాణశక్తిని ఎప్పుడైతే మీరు పట్టుకున్నారో ఆటోమేటిక్గా మీరు ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతారు. సో దట్ రీజన్ బిహైండ్ దట్. కళ్ళు మూసుకోండి, తర్వాత నోరు మూసుకోండి, మౌనంగా ఉండండి. చెప్పడానికి కారణం ఏంటంటే ఇది మీరు ఆత్మతో అనుసంధానం చెందటం ఈజీ అన్నట్టు.
అది ధ్యాన పద్ధతి, అది శ్వాసే మీ గురువు. కోటిలింగాచార్య మీరు చేసుకోండి సార్. నమస్కారం. ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్ చెరుకు రసం తాగొచ్చా సార్ వితౌట్ ఐస్? ముందు షుగర్ అనేది మీకు కారణం ఏంటి తెలుసండి మీకు? మీ భావావేశాలు, మీరు ఫిజికల్ లైఫ్. అవును. కాబట్టి మొదటి 3 చక్రాల్ని మీరు బ్యాలెన్సింగ్ చేసుకోండి. అది బ్యాలెన్సింగ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు షుగర్ అనేది తగ్గిపోతుంటుంది. ఒకసారి మీరు ఇది తాగినా కూడా ఎప్పుడో ఒకసారి తాగండి, పీరియాడికల్ గా. అంటే మరీ చంపుకొని నేను తాగకూడదనే విధంగా కాకుండా, రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు తాగొచ్చు, దాని తప్పేం లేదు. మీకు న్యాచురల్ గా ఏదైతే ఉంటుందో జ్యూస్, ఆ జ్యూస్ ఏదైనా బాడీ అబ్జర్వ్ చేస్తుంటుందండి. సో మనకు డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు తాగండి. అదే. మన షుగర్ అడిటివ్ చేయకూడదు. ఇప్పుడు బెల్లం మీకు హాని చేయదు, అదే మీకు షుగర్ క్రిస్టల్స్ హాని చేస్తాయి. ఈ తాటి బెల్లం వాడచ్చు. తాటి బెల్లం మంచిది, చాలా మంచిది, చల్లదనం కూడా. తాటి తాండ్ర కూడా వాడచ్చు. మామిడి తాండ్ర, తాటి తాండ్ర కూడా దొరుకుతుంది మనకు. ఈ ధ్యానమాన శక్తి ఇవి జరిగినప్పుడు డిసెంబర్ లో తెచ్చి అమ్ముతారు వాళ్ళు. అవును సార్. అయితే ఈ తాటి బెల్లం టీ తాగొచ్చండి. మీకు హర్బల్ టీ తాగండి, మామూలు టీ కంటే కూడా. హర్బల్ టీ, హర్బల్ టీ అంటే పుదీనా ఇలాంటి ఆకులతో చేస్తారు కదా, అది ఇంకా మంచిది. ఈ నేను జామాకు తోటి టీ తాగొచ్చు సార్. అవును, జామాకు తాగొచ్చు. జామాకు, తులసాకు, వేపకంటే చేదు ఉంటది, జామాకు తాగొచ్చు. తర్వాత మీకు ఇది ఉంది కదా, తులసి వేసుకోవచ్చు. తర్వాత పుదీనా, ఇవన్నీ మీకు ఆరోగ్యానికి మంచిది. పీరియాడికల్ తాగొచ్చు మీరు జ్యూస్ చేసుకొని. ఇంకా ఇదేంటంటే మీకు ఈ మామూలు టీ పౌడర్ అయితే మీకు అవి శరీరంలో ఉన్న శక్తిని తీసేస్తాయి, ఉత్ప్రేరకాలు అంటారు. కాఫీ, టీ ఇవన్నీ యాక్చువల్లీ మన ఇండియాలో లేవు. ముందు బ్రిటిషర్స్ తీసుకొచ్చి మనని అలవాటు చేసి. అవునవును. మిరపకాయ కూడా అలానే తీసుకొచ్చారు చిల్లీ దేశం నుంచి, అందుకే చిల్లీ సెంట్ అని పేరు. అంత బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకున్నారు. అవును. మనకు వచ్చి మిరియాలు ఉండేవి, మిరియాలు వాడి మనకి చిల్లీస్ అలవాటు చేసి వాడు మిరియాలు తీసుకెళ్లాడు ఇక్కడ నుంచి. సుగంధ ద్రవ్యాలను మొత్తం వాడు తీసుకెళ్లాడు. అవును. పిజ్జాలు బెజ్జాలన్నీ వాడు నేర్పినాయి. అవును. టిన్ ఫుడ్స్ ఏవి తినకండి. అదే సార్. మీరు ముందు ఫస్ట్ 3 చక్రాస్ ని నేను 3 అంటే మూలాధార వచ్చేసి గ్రౌండ్ తో అనుసంధానం, తర్వాత స్వాదిష్టాన నీటితో అనుసంధానం, ఇది ఫైర్ తో. ఈ 3 మీరు అనుసంధానం చేసుకోండి పీరియాడికల్ గా. తర్వాత భావవేశాలకి, అంటే మీరు ఫిజికల్ వరల్డ్ లో ఉన్నంతసేపు మీకు రెస్పాన్స్ ఇస్తారు. రెస్పాన్స్ ఇచ్చినప్పుడు మీకు ఎనర్జీస్ పోతాయి. రెస్పాన్స్ కాదు, రియాక్షన్స్. రియాక్షన్ అనేది మీరు ఎప్పుడైతే విత్డ్రా అవుతారో మీకు మీరు ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వచ్చు, కానీ రియాక్షన్ ఇవ్వకూడదు. సో వన్స్ యూఆర్ రియాక్టింగ్, స్టిల్ యూఆర్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. అదే మీరు రెస్పాన్స్ ఇచ్చారనుకోండి కాముగా, మీ ఆత్మతో మీరు అనుసంధానం ఇచ్చినప్పుడు వాడు ఎదుటివాడు రియాక్ట్ కాదు. కావాలితే వాడికి మీరు చెప్పండి, వాడు ఒక రియాక్ట్ అయినా కూడా మీరు మామూలుగా రెస్పాన్స్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అనండి. ఇంకా వాడికి జుట్టు పీక్కుంటాడు, ఇదేంటి నేను ఇంత రియాక్ట్ అవుతుంటే ఆయన నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు ఏంటని. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే రెస్పాన్స్ మోడ్ లో ఉంటామో ఆటోమేటిక్ గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఎనర్జీ, వీఆర్ నాట్ లూజింగ్ ఎనర్జీస్ కదా. ఒకసారి రియాక్షన్ అయినప్పుడు మీరు 10 times ఎనర్జీ పోతుంది బాడీ నుంచి. సో వాటి వల్ల కూడా మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్లస్ ఇంకోటి, మీ పిల్లల విషయాల్లో మీరు తలదూర్చకండి. మన పిల్లలే కదా, నాకు చెప్పట్లేదు అనే ఎక్స్పెక్టేషన్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళు
కష్టాలు ఏదైనా కానీ వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. అవును సార్. నేర్చుకున్నప్పుడు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఉమ్, తర్వాత వాళ్ళు మనకు చెప్పట్లేదన్న విషయం మనం, ఎందుకంటే దే ఆర్ లీడింగ్ దే దెమ్సెల్ఫ్ డిఫరెంట్ లైఫ్ కదా. మనం అవును. ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అయినప్పుడు అవును. మళ్ళీ అక్కడ ఆ, మనం ఎక్స్పెక్ట్ చేయటము, నాకు చెప్పలేదు అనుకోవటం అనేది, అది ఎప్పుడైతే మానేస్తామో ఆటోమేటిక్ గా మనకు లక్ష్మీతత్వం అనేది మనకు అయిపోయింది. అవును. ఇక నెక్స్ట్ మన పార్వతి సరస్వతి మనతో ఉంటే చాలు. అవును. లక్ష్మి ఎలాగో మన దగ్గర ఉంది, ఈ పార్వతి అవును. సరస్వతి మనం ఇన్వైట్ చేసుకోవాలి. చేసినప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు ఉండవు. అవును. చక్కటి మ్యూజిక్ వినండి మీకు టైం దొరికితే, ఆ, లేదా బయటకు వెళ్ళండి, ఎక్కడైనా క్రాస్ వాకింగ్ చేయండి, ఓకే సార్. ఈ చెట్లు మన నాటి చేసుకోండి. అవతార్ టీవీలో రికార్డ్ అయిన అవి వింటుంటాం మధ్యాహ్నం పూట. ఆ, మేడం గారు. సాయంత్రం పూట మీకు, ఆ, సాయంత్రం పూట కానీ మార్నింగ్ వీలైనప్పుడు కానీ, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళండి, పార్కులకు వెళ్ళండి. వెళ్ళి అక్కడ గ్రీన్ గా ఉన్న చెట్లను హక్ చేసుకోండి, ఆ, గ్రాస్ వాకింగ్ చేయండి. ఆ, ఇది ఆల్ ఎనర్జీ సోర్సెస్. మనకు బాడీ ఒకటి గ్రౌండింగ్ అవుతుంది, రెండోది మనకు చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఓకే. ఓకే. ఎస్ సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి మాట్లాడండి సార్. సార్. శ్రీనివాస్ బాబు గారు. హలో. చెప్పండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే నమస్తే, టు ఆల్. చెప్పండి. సార్, మీరు చెప్పిన రెమెడీస్ కనుక ఫాలో అయితే ఒక మనిషికి అసలు డిసీజ్ అంటూ రాదేమో అసలు, కరెక్ట్ గా ఫాలో రా- అయితే. రాకూడదనే కదండి ఇవన్నీ. అదే సార్. అదే. సార్, నేను రీసెంట్ గా న్యూమోనియాతో సఫర్ అయ్యాను. ఆ, దానికి సంబంధించి ఏమన్నా చెప్పగలరా? అంటే న్యూమోనియా కూడా హార్ట్ ప్రాబ్లం వల్ల వచ్చింది, హార్ట్ ఇష్యూ. మామూలుగా డిమాండ్ ఇది దీనికి కదండి, లంగ్స్ కదా. అవును సార్, యాక్చువల్ గా అంటే లో పంపింగ్ నుండి, పంపింగ్ లో వల్ల అవును. ఆ, అది లంగ్స్ కూడా కొట్టింది అన్నమాట. అవును. మరి అది ట్రీట్మెంట్ అది తీసుకున్నారా? తీసుకుంటున్నాను సార్. ఓకే. ఇప్పుడు ఆ, మన ప్రాణాయామ ఇవి కూడా ఫాలో అవుతున్నాను. అవి చేయండి. దానికి తోడుగా ఏంటంటే వీట్ గ్రాస్ ఉంటుంది. సార్, వీట్ గ్రాస్ ఉంటుంది కదా, వీట్ గ్రాస్, వీట్ గ్రాస్ గోధుమ పెట్టుకోండి. చెట్లు పెట్టేసి ఇంట్లో సార్. ఇంట్లో పెంచుకో, ఒక 7 తొట్టెలు పెట్టుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్లాంట్ చేయండి. సో మీకు సార్, వాల్యూమ్ డిస్టర్బ్ అవుతుంది. వస్తుంది. మొదటి రోజు పెట్టింది వారం తర్వాత ఒక తీసుకొని తీసుకోండి. సార్, సార్, వాల్యూమ్ డిస్టర్బ్ అవుతుంది సార్, సౌండ్ డిస్టర్బ్ అవుతా ఉంది. వీడియో ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. వీట్ గ్రాస్ ఉంటుంది కదండి, ఒక 7 తొట్టెలు తీసుకోండి. సార్. కుండీలు ఉంటాయి కదా, పూల కుండీలు. సార్. ఒక్కొక్క కుండీలో మొదటి కుండీలో మొదటి రోజు గోధుమలు నాటండి. రెండో రోజు రెండో కుండీలో, మూడో రోజు మూడో కుండీ, అట్లా 7 కుండీల్లో వారం రోజులు అయిపోతాయి కదా. సార్. మొదటి వారం తర్వాత ఏంది, మొదటి కుండీలో మీకు గ్రాస్ ఒక 5-6 ఇంచుల హైట్ పెరుగుతుంది, గోధుమలు. సార్. దాన్ని తీసి జ్యూస్ చేసుకోండి. చేసుకొని మళ్ళీ దాంట్లో ఫ్రెష్ గా నాటండి. అంటే దాన్ని కషాయమా లేకపోతే జ్యూస్? అదే కషాయమే. దాన్ని మీరు మిక్సీలో వేసి దంచి మిక్సీలో వేస్తారు కదా, ఆ జ్యూస్ తాగండి. ఓకే సార్.
అట్లా మీరు 1 వీక్ అయిపోతుంది. ఒక్కొక్క దాంట్లో ఒకటి. ఈ సైకిల్ మీరు కంటిన్యూ అవుతుంది. ఆ, దానివల్ల ఏంటంటే మీకు షుగర్ ఉంటే షుగర్ కూడా పోతుంది. సార్. ఇంకోటి బాడీ డీటాక్సిఫికేషన్ కావడం వల్ల లంగ్స్ కి బెస్ట్ మెడిసిన్ అది. సార్ అదే పెరుగుతుంది సార్. వీక్లీ ఒక 4-5 టైమ్స్ వరకు అదే పెరుగుతుంది. మీరు రోజు వాడుతున్నాను. నీళ్లు పోస్తారు కదా, రోజు నీళ్లు పోస్తారు. కట్ చేసిన రోజు తర్వాత అదే పెరుగుతుంది కదా మళ్ళీ. ఆ, ఆ, అదే పెరుగుతుంది, మీకు ఒక 5-6 ఇంచుల పైన వస్తుంది. సార్ సార్. అట్లా ఆ విధంగా మీరు 7 తొట్టులో సార్. మీరు అలా పెట్టుకుంటూ పోతుంటే ఒక 1 మంత్ అబ్జర్వ్ చేయండి. మొత్తం బాడీ టోటలీ డీటాక్సిఫికేషన్ అవుతుంది, ఇంక్లూడింగ్ లంగ్స్. సార్. లంగ్స్ దాన్ని మించిన మెడిసిన్ లేదు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈవెన్ డస్ట్ వల్ల కూడా మనకు ఒకసారి బ్రాంకైటిస్ అలాంటి లంగ్స్ కి డస్ట్ వెళ్ళటం వల్ల వస్తుంది. సార్. వీట్ గ్రాస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. మీరు వీట్ గ్రాస్ పొడి కొనకండి, మీరు ఇంట్లో పెట్టుకోండి. మీరు చెప్పింది ఫాలో అవుతాను సార్. అదే అది చేయండి. తర్వాత మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. షూర్ సార్. ఎవరైనా మీ అనుభవాలని షేర్ చేసుకోండి ఇక్కడ చేసినప్పుడు. ఏంటంటే ఎందుకంటే మామూలు అనుభవం ద్వారా చెప్పినప్పుడు నమ్మకం ఎక్కువ ఉంటుంది, నమ్మని వాళ్ళకు కూడా. అవును సార్, కరెక్ట్. షూర్ సార్, ఐ విల్ ఫాలో. అదే మనకు మెయిన్లీ బాడీ డీటాక్సిఫికేషన్ ఇంపార్టెంట్. సార్. ఎందుకంటే మనకు డీటాక్సిఫికేషన్ కనుక మనం చేయనప్పుడు లివర్ దెబ్బ వస్తుంది. తర్వాత ఇంటెస్టైన్ లో అల్సర్స్ వస్తాయి. లివర్ దెబ్బతిన్నప్పుడు లివరోసిస్ వస్తుంది. అంటే మనం మెడిసిన్స్ ఏవైతే తీసుకుంటామో అవన్నీ వెళ్ళి లివర్ లో చేరుతాయి. రెసిడ్యూస్ ఉన్నాయి, అవి ఎక్కువ అది భరించలేనప్పుడు దానికి లివర్ స్వెల్లింగ్ రావటం అలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి మనం ఎప్పుడు డీటాక్సిఫికేషన్ అని చేసుకోవాలి బాడీని ఈ న్యాచురల్ పద్ధతిలో. అందులో ఈ మన క్యాస్టర్ ఆయిల్ కూడా మంచిది, బాగా పనిచేస్తుంది. కొంచెం మనం వారానికి ఒకసారి క్యాస్టర్ ఆయిల్ కూడా తాగొచ్చు. ఒకసారి అలా తాగినప్పుడు కూడా డీటాక్స్ అవుతుంది. ప్లస్ ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాయి, ప్లస్ డీటాక్సిఫై చేస్తాయి. మెయిన్లీ ఆకులలో రావి ఆకు వచ్చేసి బాగా చేస్తుంది, రావి అన్న వేప. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే మనకు ఓల్డెన్ డేస్ లో అంటే మన ముందు రైతులు పొలాల్లో పనిచేసే వాళ్ళు కదా, చేసినప్పుడు వాళ్ళు భూమితో ఒకటి అనుసంధానం చేస్తారు, ఇంకోటి స్వెట్టింగ్ వస్తుంది వాళ్ళు పని చేసినప్పుడు. ఆ స్వెట్ వల్ల కూడా మనకు ఆ డీటాక్సిఫికేషన్ అయిపోతుంది. ఇప్పుడు మనకు స్వెట్ అనేది రాకుండా మనం ఏసీలో కూర్చుంటాము, ఆ లోపల ఆ డిపాజిట్స్ అన్ని అవుతుంది. బట్ శరీరం అనేది ఆ డిపాజిట్స్ ఉంచుకోదు, అది గ్రాడ్యువల్ గా ఏం చేస్తుంటుంది, ద ఫైనల్ స్టేజ్ స్కిన్, ఆ స్కిన్ కి వెళ్ళిపోతుంది. ఆ స్కిన్ కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ కూడా క్లియర్ కాలేదు అనుకో, సోరియాసిస్ అలాంటివి వస్తుంటాయి. స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే బాడీ డీటాక్సిఫికేషన్ కాకపోవడం వల్ల. వాల్యూమ్ పోతుంది, సౌండ్ పోతుంది. అవునా, నేను ఆఫ్టర్ బాడీ డీటాక్సిఫికేషన్ ఎందుకంటే మనం తినే ఇంకా లేదా ఇప్పుడు ఇంకా వచ్చింది సార్, ఉంది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే శరీరం అనేది బాడీలో ఏది వేస్ట్ ఉంచుకోదు, బయటకు పంపించేస్తుంటుంది. మిగతా సోర్సెస్ లో పోనప్పుడు అది స్కిన్ కి పంపిస్తుంది. ఈ పాయిజనస్ థింగ్స్ స్కిన్ కి చేరినప్పుడు ఏమవుతుంది, అక్కడ సెల్స్ చనిపోవటం. అప్పుడు ఏమవుతుంది మీకు సోరియాసిస్, ల్యూకోమియా, ల్యూకోడర్మ్ అంటే పూత, శరీరంలో పూత వస్తుంది చూడండి, తర్వాత గజ్జి, తామర ఇలాంటివన్నీ రావడానికి కారణం ఏంటంటే శరీరంలో ఉన్న అది టాక్సిన్స్ అన్ని స్కిన్ కి చేరుకున్నట్టు. సో అది ఫైనల్ స్టేజ్, అది మనం ఆ స్టేజ్ కి రానివ్వకూడదు. సో మార్నింగ్ టైంలో వాక్ చేసినా కూడా మనకు కొంచెం స్వెట్టింగ్ వచ్చేస్తే బయటకు వెళ్ళిపోతుంది. అందులో బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకు సూర్యరశ్మి ద్వారా కూడా మనకు విటమిన్ డి వస్తుంటుంది. సో బాడీ అండ్ మైండ్ కూడా అలైన్ అవుతుంది.
మనకు వాకింగ్ వల్ల. ఉమ్, సో అట్లీస్ట్ 30 minutes ఇన్ ఏ వాక్ ఇన్ ఏ డే ఉమ్. విల్ హెల్ప్ యూ లాట్. అంటే ప్రస్తుతం అయితే వాకింగ్ చేయలేకపోతున్నాను సార్. వాకింగ్ చేయకూడదు కదా. ఏది కాలు నొప్పులు ఉన్నాయా? కాళ్ళు నొప్పులు కాదు సార్, అంటే ఆయాసం అన్నమాట. ఆయాసం ఉంది సార్. ఆయాసం కూడా ఆ, పోతుందండి మరి. అంటే స్లో న్యూమోనియా కదా వాకింగ్ సార్, చేయండి. న్యూమోనియా కదా, హార్ట్ ప్రాబ్లం విత్ న్యూమోనియా కదా. ఓకే. అంటే ముందు మీరు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అది అదే కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత వాకింగ్ మొదలు పెడతాను నేను. అది ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఇవి ఉన్నాయి కదా, క్యారెట్ జ్యూస్, ఆ, సార్. డేట్స్, బెల్లము, ఆ, ద్రాక్ష, సార్. ఇవన్నీ ద్రాక్ష రెగ్యులర్ గా తినొచ్చా సార్? తీసుకోండి. ఆ ద్రాక్ష తినొచ్చా సార్? జలుబు ఆ, చేయదా? ఆ, కాదు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష. ఓకే ఓకే ఎండు ఓకే సార్. ద్రాక్ష తినండి. ఉమ్, తర్వాత బెల్లం కూడా మంచిది, ఐరన్. ఓకే ఓకే సార్. సో అవి మీరు తీసుకున్నప్పుడు మెయిన్లీ ఫ్రూట్ జ్యూస్ ఉంటాయి కదా, క్యారెట్, ఆ, బీట్రూట్, ఆ, వారానికి 2-3 రోజులు తీసుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఆకుకూరల జ్యూస్ కూడా తీసుకోవచ్చు, కరివేపాకు అన్ని కలిపేసి. ఓకే సార్. ఓకే. లెమన్ కలుపుకోండి అందులో. లెమన్ కలుపుకుంటే నాకు స్లమ్ లాగా డెవలప్ అవుతుంది సార్. ఓకే. ఆ, వీలైతే ఒకసారి ఆయుర్వేద కొటైకల్ ఉంటుంది కదా, వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు, తీసుకోండి. యాక్చువల్ గా ఇక్కడ వనసరిపురంలో కొట్టక్కల్ ఆయన ఒక ఆయన ఉన్నాడు సార్, అక్కడికి వెళ్ళాను. ఒక అలా 1 month. కొటైకల్ డాక్టర్ ఉంటారు మీకు, ప్యాటనీ సెంటర్ లో వాళ్ళ రూమ్ ఉంది. ఐ మీన్ డాక్టర్, అంటే రేపు ఎప్పుడు డాక్టర్ ఉంటారు. మండే నుంచి పతాంజలి వెల్నెస్ సెంటర్ అని సికింద్రాబాద్ లో ఉంది సార్, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. దానికంటే ఇక్కడ మీకు ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటారు కొటైకల్లో. కొట్టక్కల్ ఇక్కడ తాజ్ 3 స్టార్ ఉంది కదా పాట్నీ సెంటర్ లో. పాట్నీ సెంటర్ లో తాజ్ 3 స్టార్ హోటల్ పక్కన ఉంటుంది. లోపలికి వెళ్ళండి, ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటాయి, మెడిసిన్స్ కూడా మంచి. అవి కన్సల్టేషన్ ఫీ ఏమి ఉండదు, ఓన్లీ మెడిసిన్ కాస్ట్. అది బెటర్ అంటారా వాటి సార్? చూడండి, మీకు బాగా పనిచేస్తాయి మెడిసిన్స్. ఓకే సార్. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి రెమెడీస్ ఇచ్చారు, అలాగే థ్యాంక్ యూ సార్. హాస్పిటల్ కూడా వెల్కమ్ అండి. తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి. కొన్ని మన వాళ్ళు కానప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం బెటర్. ఎస్ సార్. అందులో మీకు ఆయుర్వేద డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తాయి వీటికి. అలోపతి ఎందుకంటే టాక్సిన్స్ బాడీలో క్రియేట్ అవుతాయి కదా, దీంట్లో అక్కడ హెర్బ్స్ కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్. ఆయుర్వేద మెడిసిన్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. ఓంప్రకాష్ గారు చాలా అద్భుతంగా ఎనర్జీస్ కానీ, ఇంటి నివారణలు కానీ, ఆరోగ్యానికి సంబంధించి నీటి ద్వారా మనకున్న సమస్యలు ఎలా పోగొట్టుకోవచ్చు, అలాగే హెల్త్, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మనకున్న శరీరంలో ఉన్న ఎటువంటి సమస్యకైనా ఎలా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి. ఈరోజు అద్భుతంగా జరిగింది సమగ్ర జీవన శైలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, మీరు మాకు అవకాశం ఇచ్చారు. మీకు ఖచ్చితంగా అదే మీ ఎంఎఫ్ఎన్ కి, తర్వాత రంగనాథ్ గారికి, అందరికి నా ఆత్మీయ ప్రణామాలు. మాస్టర్స్ తిరిగి రేపు ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందామండి. ప్రత్యేక కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. పాటలే కానీ, పద్యాలే కానీ, శ్లోకాలే కానీ ప్రతి ఒక్కటి, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గా, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంతవరకు జరిగిన దాని మీద కూడా అద్భుతంగా క్లాసెస్ చేసుకోవచ్చండి. రేపు సెషన్ ద్వారా తిరిగి కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.